హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఒకరు అరగంటంలోనే రికార్డులు తిరగరాశాడు. మరొకరికి క్రికెట్ బోర్డు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఇంకొక జట్టు తమ దూకుడు ప్రభావంతోనే జట్టును ఇబ్బందుల్లో పడేసుకుంది. ఐపీఎల్ 2025లో సంచలనం సృష్టించిన ఈ మూడు క్రేజీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఐపీఎల్ 2025లో అరగంటం చేసిన అశ్విన్ కుమార్ ఏం చేశాడో తెలుసా? తొలి మ్యాచ్లోనే రికార్డు క్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫస్ట్ ఇండియన్ పేసర్గా అరగంటంలోనే 4 వికెట్లు పడగొట్టిన ఘనత అతనిదే. అసలు ఎవరి అశ్విన్ కుమార్, అతని ప్రదర్శన ఎలా ఉంది, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అశ్విన్ కుమార్ 23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్. పంజాబ్కి చెందిన ఈ యువ బౌలర్ గతేడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ టీంలో ఉండేవాడు. కానీ ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ అరగంట మ్యాచ్లోనే హిస్టరీ క్రియేట్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ కుమార్ తన బౌలింగ్తో మాయ చేశాడు. తన 4 ఓవర్ల బౌలింగ్లో 24 పరుగులిచ్చి 4 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. రహానే, రింకు సింగ్, మనీష్ పాండే, రసెల్ లాంటి టాప్ బ్యాటర్లను అవుట్ చేసి ముంబై అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అశ్విన్ కుమార్ను 30 లక్షలు కొనుగోలు చేసింది. తక్కువ ప్రైస్కే కొనుగోలు చేసిన అతను తన టాలెంట్తో అంతకు మించి విలువ చూపిస్తున్నాడు. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అరగంటం చేసిన అశ్విని ఇప్పటి వరకు 10 దేశవాళీ మ్యాచ్లు ఆడాడు. అందులో 8 వికెట్లు మాత్రమే తీసిన అతను ఐపీఎల్లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్ T20 లీగ్ అయిన షేరీ పంజాబ్లోనూ తన సత్తా చాటాడు. అశ్విన్ కుమార్ ఇప్పుడు ఐపీఎల్ అరగంటంలో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన 4వ బౌలర్గా నిలిచాడు. అతని అరగంటంతో ముంబై ఇండియన్స్ జట్టు బలమైన పేసను దక్కించుకున్నట్లు అనిపిస్తుంది. అశ్విన్ కుమార్ ఆడే మ్యాచ్లు ఇకపై మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. ముంబై జట్టుకు అతని ప్రదర్శన ఎంత ఉపయోగపడుతుందో చూడాలి. అశ్విని భవిష్యత్తులో ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి. ఇది ఇలా ఉండగా టీమిండియా అభిమానులకు శుభవార్త. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఏ ఫార్మాట్లో ఆడినా వీరిద్దరు సెంట్రల్ కాంట్రాక్ట్లో A+ గ్రేడ్లో కొనసాగనున్నారు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్కు తిరిగి కాంట్రాక్ట్ కల్పించనున్నట్లు తెలుస్తుంది. మరి ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి? T20 ఫార్మాట్కు వీడ్కోలు చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని బీసీసీఐ A+ గ్రేడ్లోనే కొనసాగించనుంది. వీరి సేవలను గుర్తించి 2025-26 సంవత్సరానికి గాను భారీ మొత్తం చెల్లించనుంది. టీమిండియాలో ఇకపై వన్డే ఫార్మాట్లోనూ టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే వీరు కొనసాగనున్నారు. 2023-24లో కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు ఇప్పుడు బంపర్ ఆఫర్. రంజీ ట్రోఫీ ఆడేందుకు నిరాకరించిన కారణంగా తొలగించిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సూపర్ ప్రదర్శన తర్వాత తిరిగి కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. 5 ఇన్నింగ్స్లలో 243 పరుగులతో టీమిండియా విజయంలో కీలకంగా నిలిచాడు. బీసీసీఐ నిబంధనలు అతిక్రమించినందున ఇషాన్ కిషన్కు కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు. సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి అర్ధంతరంగా తప్పుకోవడం, టీమిండియాలో సెలక్షన్లో లేకపోవడం అతని భవిష్యత్తుపై ప్రభావం చూపింది. ప్రస్తుతం జార్ఖండ్ తరపున మాత్రమే ఆడుతున్న ఇషాన్ టీమిండియాలోకి రావడానికి ఏం చేయనున్నాడో చూడాలి. మరి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాళ్లకి గ్రేడ్ ఆధారంగా భారీ మొత్తంలో చెల్లింపులు జరుగుతాయి. A+ గ్రేడ్లో ఉన్నటువంటి ఆటగాళ్లకు 7 కోట్లు, ఏ గ్రేడ్ ఆటగాళ్లకు 5 కోట్లు, బి గ్రేడ్లో ఉన్నటువంటి ఆటగాళ్లకు 3 కోట్లు, సి గ్రేడ్ ఉన్నటువంటి ఆటగాళ్లకు 1 కోటి చొప్పున ఇవ్వనున్నారు. రోహిత్, కోహ్లీ, శ్రేయస్కి బీసీసీఐ భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఇషాన్ కిషన్ పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది. ఇది ఎలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ బాధ్యులతోనే జైత్రయాత్ర సాగుతుందని అనుకుంటే ఇప్పుడు అదే వారిని ఇబ్బందులు పడేస్తుంది. అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ వల్లే వరుసగా 2 ఓటములు ఎదుర్కొన్నారు. ప్లాన్ బి లేకపోతే ఐపీఎల్ 2025లో వారికే గండిపడనుందా? ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యంత భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. ఓపెనింగ్ నుంచి 8వ నెంబర్ వరకు ప్రతి ఒక్కరూ భారీ షాట్లు ఆడగలిగే ప్లేయర్స్. గత సీజన్లో 287 పరుగులతో ఐపీఎల్ రికార్డు స్కోర్ చేసిన ఈ జట్టు ఈ సీజన్లోనూ 286 పరుగులతో అదరగొట్టింది. బ్యాటింగ్లో బలమైన స్టార్ట్ తీసుకున్న సన్ రైజర్స్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. ప్రత్యర్థి జట్లు ప్రత్యేక ప్రణాళికలతో సన్ రైజర్స్ బ్యాటింగ్ను కట్టడి చేశాయి. లక్నోతో జరిగిన మ్యాచ్లో 190 పరుగులు చేసినా అది విజయానికి సరిపోలేదు. ఢిల్లీతో వైజాగ్లో జరిగిన మ్యాచ్లో 163 రన్స్కి పరిమితమైంది. బిగ్ హిట్టర్లు ఉన్న నిలకడ లేకపోవడం టీంకి సమస్యగా మారింది. 2024లోనూ ఇదే పరిస్థితి. లీగ్ దశలో హిట్టింగ్లో రాణించిన సన్ రైజర్స్ ఫైనల్లో మాత్రం బొక్కబోర్లా పడింది. ట్రోఫీ గెలవాలంటే స్థిరమైన ప్రదర్శన అవసరం. వరుసగా భారీ షాట్లు కొట్టడం కంటే ప్లాన్ బి కూడా ఉండాలని మాజీ ఆటగాడు పుజారా పేర్కొన్నాడు. ముఖ్యంగా మధ్యాహ్నం మ్యాచ్ల్లో టాస్ నిర్ణయాలు కూడా వ్యూహాత్మకంగా తీసుకోవాలని సూచించాడు. దూకుడు బ్యాటింగ్ ఓటములకు కారణం అవుతుందా, లేక ఇది వారి గేమ్ ప్లాన్లో భాగమా? సన్ రైజర్స్ బ్యాటింగ్ స్టైల్ కంటిన్యూ చేస్తుందా లేదా ప్రణాళిక మార్చుకుంటుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.